రేకుల ఇల్లు. సో మోస్ట్లీ ఈ ఏరియాస్లో ఏంటి అని అంటే మనం చూసే ఇళ్ళన్నీ కూడా బండలతో పరిచి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి తాండూర్ అండ్ కొడంగల్ కోస్గి ఏరియా కాబట్టి కొంచెం డిఫరెంట్ వైబ్ అండ్ వేరే లుక్ ఉంది ఇక్కడంతా. ఓకే సాయి, సాయి సాయి ఎట్లా అనిపిస్తుంది చెప్పు సాయి. సో ఫైనలీ మనోడు డ్యూటీస్ అన్ని సెట్ చేస్తాడు. బండి సెంటర్లో ఎందుకు పెట్టినామని చెప్పేసి ఇంకా పోలీస్ అంకుల్ అండ్ ఫైనలీ ఇది వచ్చేసి మేము ఉంటున్న ఇల్లు, అంటే మా హోస్ట్ ఫార్మర్ కమ్ మా ఓనర్ వాళ్ళు ఉండి ఇలా. Hello, welcome back to our channel Mr. Agrico and we the final year boys and at Ravep village. మా విలేజ్ వచ్చేసి వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు మండల్ అండ్ సారీ యాలాల్ మండల్. ఫస్ట్ డే కదా కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. సో యాలాల్ మండల్ అండ్ రాఘవపూర్ మా విలేజ్. ఇది వచ్చేసి మాకు ఇచ్చిన హౌస్. సో లెట్ మీ షో యూ ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్స్ చాలా డిస్కస్ చేస్తున్నారు. సో ఎర్రచొక్కోడు జేపీ గాడు, ఇక్కడ చైర్ మీద కూర్చున్నాడు రాజు అండ్ సాయి, ఈజ్ ఎ డే స్కాలర్. సో లెట్ మీ ఆస్క్ ఎట్లా అనిపించింది అని చెప్పి 4 hours జర్నీ, 3 years స్టడీ జర్నీ. సో దాని తర్వాత ఫైనలీ వీ ఎంటర్డ్ ఇన్ టు ఫైనల్ ఇయర్ అండ్ సో లెట్స్ ఆస్క్ దేర్ ఎక్స్పీరియన్స్, హౌ దే ఫీల్, ఈ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. సో మాకు ఇచ్చిన రూమ్స్ అండ్ ఐ విల్ షో ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఇక్కడ నుంచి ఎంటర్ అయినాం. ఇది వచ్చేసి విలేజ్ ఎంట్రీ అనమాట. హౌస్ కింది నుంచి చూపిస్తాను నేను వీడియోలో, ఐ విల్ క్యాప్చర్ దట్. అండ్ ఇది వచ్చేసి పెంట్ హౌస్, మాకు ఇచ్చిన హౌస్ ఇది. సో లెట్ మీ షో యూ. ఇక్కడ జయప్రకాష్ అండ్ రాజుగాడు, సాయిగాడు. హాయ్ జయ్, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత? హౌ డూ యూ ఫీల్? గట్టిగా చెప్పరా. సో రాజు ఎట్లా అనిపిస్తుంది రాజు? కొత్త సంసారం మొదలు పెట్టాలని. కొత్త సంసారం ఆల్రెడీ కొంచెం మొదలైంది. సో ఇప్పుడు కొంచెం ఇంకా మొదలైంది అసలు కదా, ఇప్పుడు మొదలైందా? సో అండ్ సాయి ఓకే ఓకే సాయి, సాయి సాయి ఎట్లా అనిపిస్తుంది చెప్పు సాయి. సో ఫైనలీ మనోడు డ్యూటీస్ అన్ని సెట్ చేస్తాడు. సో సూపరింటెండెంట్ అండ్ ఇక్కడ శివాజీ ఛత్రపతి ఉంది. సో ఈ 2 rooms ఇచ్చారనమాట మాకు, ఒకటి పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది, కానీ 2 ఈక్వల్గానే ఉన్నాయి. అటాచ్డ్ బాత్రూమ్. సో ఇది వచ్చేసి రూమ్, లోపల కిచెన్ అండ్ కిచెన్ కమ్ అంతా ఒకటే, హాల్ టైప్ ఉందన్నమాట. ఓకే, మేబీ ఓకే లైట్స్ అయితే లేవు అండ్ ఫ్యాన్ ఉంది, బాగానే ఉంది. సో ఇక్కడ ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేసేది, అంతా కొత్తగా ఉంది, దుమ్ము ఉంది. సో యూ కెన్ వాచ్ హియర్. అండ్ తీసుకొచ్చిన సామాన్ అంతా కూడా ఇక్కడనే ఉంది. ఏం చేస్తాం, ఇంకా మొత్తం సర్దుకోవాలి. సో అన్ని బ్లాంకెట్స్ అండ్ మాకున్న అక్కడ హాస్టల్లో ఉన్నదంతా కూడా తీసుకొచ్చి పెట్టుకున్నాం. సో 2 vehicles అండ్ 2 helmets మా వాళ్ళకి, అండ్ ఇవి వచ్చేసి కాలేజ్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. లెట్ మీ షో యూ. ఇంకో రూమ్లో వచ్చేసి ఇంకా మొత్తం క్లియర్ చేయలేదు. సో ఇది వచ్చేసి సెకండ్ రూము. దీంట్లో కొంచెం వాళ్ళ స్టోర్ ఉంది, అంటే మా హోస్ట్ ఫార్మర్ ప్లస్ హౌస్ ఓనర్ యొక్క స్టోర్ ఉంది. కెన్ వాచ్ అంతా, మేబీ వాళ్ళు ఉల్లిగడ్డలు పండిస్తారు కావచ్చు. సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఆనియన్స్ మనం చూడవచ్చు. అంతా కూడా కొంచెం చిన్న సైజెస్ ఉన్నాయి అండ్ అక్కడంతా డ్యామేజ్ అయినట్టుంది. అండ్ ఇది వచ్చేసి యూ కెన్ వాచ్ హియర్. సో ఇది ఒక గడ్డ యొక్క సైజ్ మనం చూడవచ్చు ఎంత పెద్దగా ఉందని చెప్పేసి. సో దిస్ ఈస్ ద సీన్ హియర్. అండ్ లెట్ మీ షో యూ వాష్రూమ్స్. అంటే ఇప్పుడిప్పుడే మొత్తం కంప్లీట్ చేశారు కన్స్ట్రక్షన్. ఓకే, సో ఇది వచ్చేసి వాష్రూమ్, అలాంగ్ విత్ షవర్ ఉంది, షవర్ ప్లస్ ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. దిస్ ఈస్ ద థింగ్. ఓకే, అండ్ ఇది మాకు బాల్కనీ. దిస్ ఈస్ అ సైడ్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, రేకుల ఇల్లు. సో మోస్ట్లీ ఈ ఏరియాస్లో ఏంటి అని అంటే మనం చూసే ఇళ్ళన్నీ కూడా బండలతో పరిచి ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి తాండూర్ అండ్ కొడంగల్ కోస్గి ఏరియా కాబట్టి కొంచెం డిఫరెంట్ వైబ్ అండ్ వేరే లుక్ ఉంది ఇక్కడంతా. సో ఇలాంటి ఇల్లు చాలా తక్కువ ఉన్నాయి. లెట్ మీ షో యూ. ఇంటి వెనకాల సైడ్ వేరే స్టఫ్, అంటే పొలాలు అవన్నీ ఉన్నాయి.
దిస్ ఈస్ ద థింగ్. సో ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఇంటి వెనకాలనే పొలాలు ఉన్నాయన్నమాట ఇక్కడ ఇవన్నీ. అండ్ దెన్ సో పక్కనే ఇల్లు ఇక్కడ దగ్గర నుంచి చూడొచ్చు. ఇదంతా ఇక్కడ ఇళ్ళన్నీ కూడా అలానే ఉన్నాయి. సో అన్ని ఇళ్ళ మీద లైక్ బండలతోనే పరిచి ఉన్నాయి, అన్ని స్లాబ్ వేసి ఏం లేవు. ఏంద్రా ఏ ఏ అదంతా ఏం లేదు బ్రో. రే ఇక్కడ నుంచి స్ట్రేట్గా 2 స్టాచ్యూస్ ఉన్నాయి అక్కడ. ఆ స్టాచ్యూస్ పక్కనే ఒక కిరాణా కొట్టు ఉంది. సో అక్కడ నుంచి ఏమైనా పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫ్రంట్లోనే 3-4 అంటే ఒక 2 చింత చెట్లు మధ్యలో సుబాబులు ఉన్నాయి. సో చింత చెట్ల మీద ఏంటి అని అంటే క్రెయిన్స్ ఉన్నాయి, అన్ని బేబీ క్రెయిన్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇది వచ్చేసి మా హోస్ట్ హౌస్. అండ్ మేము ఉండబోయే అంటే 4 months స్టే చేసే ఇల్లు ఇది. సో కమెంట్ డౌన్ హౌ ఇట్ ఈస్ ద రావే బాయ్స్. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ and make sure that subscribe our channel Mr. Agrico, and we'll be uploading continuous videos అంటే హోస్ట్ ఫార్మర్స్తో రియాక్ట్ అవ్వడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాం కంటిన్యూస్గా రెగ్యులర్గా. చైర్ మీద మొత్తం ఇంకా మా సామానే ఉంది. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి మేము ఉంటున్న ఇల్లు, అంటే మా హోస్ట్ ఫార్మర్ కమ్ మా ఓనర్ వాళ్ళు ఉండి ఇలా అయ్యే మేము ఉండేది రా, కిందది హోస్ట్ ఉంటారు. అంకుల్ పేరు వెంకటయ్య. సో దిస్ ఈస్ ద థింగ్. యా యూ కెన్ హ్యావ్ లుక్. ఇది వచ్చేసి మా ఇల్లు, అంటే మేము ఉండేది పెంట్ హౌస్ మనది. అండ్ ఈ స్పేస్లో ట్రాక్టర్ని పార్క్ చేసుకుంటారు. అండ్ వెహికల్స్ ఏమైనా ఉంటే బయట నింపేసుకుంటారు, అంటే బయట పెట్టేసుకుంటారు. ఓకే నైస్ గ్రీనరీ ఉంటుంది. అండ్ ఆంటీ అంకుల్ అండ్ శ్రవణ్ అన్న ఉంటారు. దే ఆర్ ద పీపుల్. ఇలా స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మేము ఉండేది అయితే పైనే. సో యా దిస్ ఇస్ ద థింగ్. ఓకే ఇది వచ్చేసి మన స్టఫ్ అనమాట. ఈ రూము మేము ఉంటున్నాము, అంటే చూసారు కదా ఆల్రెడీ. అండ్ దెన్ అక్కడ ఉండేది దాంట్లో ఆనియన్స్ ఉన్నాయి. అండ్ దట్ ఈజ్ ఫర్ బోత్ ది రూమ్స్, అంటే ఎవరైనా ఉండే వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్. ఓకే యప్ దిస్ ఇస్ ద డే లుక్. అక్కడ చౌరస్తా ఉంటుంది. అండ్ అంతా ఓకే ఫైన్ చలో. బాగా మంచిగా జోక్స్ వేసుకుంటున్నారు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్. ఎందుకనంటే మీరు కమెంట్ చేస్తేనే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, ఎలాంటి కంటెంట్ అప్లోడ్ చేయాలో నాకు తెలుస్తుంది కాబట్టి. అండ్ సో ఇది వచ్చేసి ఏంటి అని అంటే ఒక ఫైనల్ ఇయర్ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, ఎలా చేస్తారని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో హోస్ట్ ఫార్మర్స్తో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. సో మా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటి ఓనరు ఒక హోస్ట్ ఫార్మరు. సో ఇంకా 3 మెంబర్స్ని అలాట్ చేస్తారనమాట. ఆ ప్రాసెస్ అంతా డీటెయిల్డ్ వీడియోగా తెలుసుకుందాం మనం. సో సైనింగ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ అండ్ ద రావే బాయ్స్. ఓకే సో ఇది వచ్చేసి ద రావే బాయ్స్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అంటే మేము ఫీల్డ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ చూసే అన్నీ, అండ్ ఆల్సో ఫార్మర్స్ దగ్గర గ్యాదర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లోడ్ చేస్తా. సో ఫర్ 4 months వీఆర్ గోయింగ్ టు స్టే ఎట్ దిస్ విలేజ్, అంటే ఈ విలేజ్లోనే రాఘవాపూర్లోనే స్టే చేయబోతున్నాము. అండ్ దిస్ ఈస్ ద థింగ్. సో ప్లీజ్ డూ వాచ్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ అగ్రికో. అండ్ సెకండ్ అండ్ మోస్ట్ ఆస్కింగ్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే ప్లీజ్ డూ కమెంట్స్. ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటి కంటెంట్ ఇప్పుడు మనం రెడీ చేస్తున్నాము. సో అలాంగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ విల్ బీ గోయింగ్ టు అప్లోడింగ్ ఇన్ అవర్ ఛానల్. అండ్ దిస్ ఈజ్ మే నాట్ గో లైవ్, బట్ లైవ్గానే ఉంటుంది. ఎందుకంటే మేబీ వీక్లీ 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాము ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యేవి. అండ్ ఆల్సో మేము విలేజ్లో చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా we will be going for documentaries, and also we will going for several types of like ఏమంటారు ప్రాక్టికల్ థింగ్స్. సో అప్లోడ్ చేస్తూ ఉంటాం. బాయ్. సో దిస్ ఇస్ ద డే 1. ఇదంతా తాండూర్ టౌన్ ఏరియా. సో ఫస్ట్ డే 1 ద రావే బాయ్స్ వ్లాగ్స్. ఫాస్ట్ గారు అయితే సాయి గాడు, జయప్రకాష్ గాడు. అండ్ ఇదంతా ఎట్లుంది చూడండి.
కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది, బట్ ఫైనలీ ఫెల్ దట్ పీపుల్ ఆర్ హియర్. అండ్ మార్కెట్ ఏరియా కావచ్చు. అంకుల్ వేరే అంటే చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఏం అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి. ఓకే, దట్స్ ఫైన్. ఇక్కడ వాచ్లు అవి ఇవి ఉన్నాయి. అండ్ మెయిన్ రోడ్ కాకుండా వేరే గల్లీ నుంచి తీసుకొస్తున్నారు మమ్మల్ని. జూనియర్ కాలేజ్ అంట, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ అంట. ఈడ కూడా చైతన్య ఉన్నది. థియేటర్ ఇది ఇల్లురా? ఉంది ఉన్నాయిరా, 2-3 ఉన్నాయి అనుకుంటారా. థియేటర్స్ కూడా ఉన్నాయి కానీ మనం చాలా రేర్ కేసెస్లో వెళ్తాం. దేవరానా? ఓకే, ప్లానింగ్ ఫర్ దేవరా. వద్దు బ్రో. కోట్రా, కోట్ మిషన్ భగీరథ. మిషన్ భగీరథ 2 కెపాసిటీని బట్టి వాళ్ళు ఓల్డ్ మిషన్ భగీరథ 2 ఒకటే పెట్టారు. ఇది ఓల్డ్ మిషన్ భగీరథ. సో ఇది ప్రభుత్వ జిల్లా వైద్యశాల. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్. ఇట్స్ అవుట్ పేషెంట్ విభాగం అంట. అండ్ ఇది వచ్చేసి హాస్పిటల్ 100 పడకలు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉంది. ఇది వచ్చేసి ఆయుష్ బిల్డింగ్, ఆర్ట్స్ సెంటర్, గవర్నమెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూర్ అంట. అండ్ దీస్ ఆర్ ద చిన్న షాప్స్. సో మొన్ననే కదా ఇండిపెండెన్స్ డే కంప్లీట్ అయింది. టాటూ స్టూడియోస్ అండ్ ఆల్ దిస్ స్టఫ్ ఈజ్ హియర్. ఓకే, ఈ స్ట్రీట్ అంతా మనకి కావాల్సిన అంటే చేప్రీ బట్టలని ఇక్కడే దొరికి కొంచెం క్లాసిక్ కొనాలంటే మనం మార్ట్స్కి వెళ్ళాలి తప్పదు. కానీ మనకు కావాల్సిన అంటే అట్లీస్ట్ లో బడ్జెట్లో బొడాన్ బట్టలు కావాలంటే వెనకాల ఉండిపోయిన స్ట్రీట్స్లోకి వెళ్ళాలి అని అన్నారు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ గేట్ ఐ గెస్. ఇదే కావచ్చు మెయిన్ గేట్ గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకే, లెట్స్ cheer up. This is the stuff and traffic తాండూర్ టౌన్లో. The thing is that ఏంటి అని అంటే వీఆర్ అబ్జర్వ్ మిక్స్డ్ టైప్ ఆఫ్ పీపుల్స్. ఓకే, బండి సెంటర్లో ఎందుకు పెట్టినామని చెప్పేసి ఇంకా పోలీస్ అంకుల్ ఫస్ట్ డేనే ఇద్దరు మిస్ అయ్యారు, అందుకే రా ఫాలో అవ్వాలి. ఇద్దరు స్కిప్ కొట్టి ముంగల్కి వెళ్ళిపోయారు. ఎక్స్ప్లోరింగా. సో ఇక్కడ చాయ్ క్లబ్ ఉంది, అంకుల్ లోపలికి రమ్మని అన్నారు. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్. ఫైనలీ వీ పీపుల్ గాట్ ఎ మోర్ స్టోర్. సైడ్ చూడు. నో కామెంట్సా? మోర్ స్టోర్ అయితే దొరికింది. అంటే మాకు అలవాటైంది నాగర్ కర్నూలు, సో మోర్ స్టోర్ అయితే దొరికింది. దిస్ ఇస్ ద స్టఫ్. అరే బట్టల్ చౌకరా. సో విశాల్ మార్ట్ ఉంది అండ్ మోర్ ఉంది, అన్నీ ఉన్నాయి. అరే బట్టల్ చౌక. సో ఏంటి అబ్బో షాన్ హైదరాబాదీ ఫుడ్ అలాగే అదంతా దేవుడు అదంతా ఏమో కానీ ఇప్పుడు సాయిగానికి సిమ్ము దొరకాల. ఓ సేవాలాల్ మహారాజ్. ఫస్ట్ కాదు మా వాళ్ళు ఫస్ట్ రోజే రాంగ్ రోడ్లో వెళ్తున్నారు. అన్ని స్తంభాల కెమెరాలు ఉన్నాయి. మరి ఏమో జిమ్ కోసం వెతుకుతున్నాం. నర్సింగ్ హోమ్ అంట. అండ్ సిటీ అయితే ఇది హైవే కావచ్చు, సిటీ సెంటర్లో తీయలే వీడియో. అదే కదరా, యూటర్న్ అయినా తీసుకొని పోదాం రా. ఇందాక నుంచే వచ్చినాం కారా, మళ్ళీ అట్టే పోతున్నాడు రాంగ్ రూట్లో. మ్యాప్ని ఫాలో అవుతున్నారు, మైండ్ కాదు. బనానాస్ ఉన్నాయి కారా ఇక్కడ, తీసుకుంటే అయిపోతుంది. లెట్స్ హోప్. అంటే హిమాలయనా అమ్మా. మా వాళ్ళకైతే మొత్తానికి లేడీస్ అండ్ జెంట్స్ జిమ్ దొరికింది. కమాన్ సాయి.
దిస్ ఈస్ ద ఫైనల్ నైట్ వ్యూ. దీనికంటే నైట్ ఇంకా మేము స్టే చేయలేము. నిన్న నేను ఇండిపెండెన్స్ డే అయింది కాబట్టి ఇంకా మంచిగా రెడీ చేసినారు స్తంభాలన్నింటినీ ఆరెంజ్, వైట్, గ్రీన్ కలర్స్ తోటి. సో తాండూర్ టౌన్ లోపల ఇది. ద టైమ్ ఈజ్ అరౌండ్ 7:30 అవుతుంది. సో యూ కెన్ వాచ్ ఇక్కడ దాకా. అంటే సిటీ ఊరు బయట ఏముందిరా, ఇక్కడ ఏమిరా ఇది ఆఫీస్ ఉందిరా ఇక్కడ. బ్రో ఇంత దూరం ఎందుకులే బ్రో. సో ఫాలుడా ఇదంతా ఊరు బయటికి వెళ్ళిపోయే రోడ్డు. ఏం చేస్తాం ఇప్పుడు, తప్పదు. టిఫిన్ సెంటర్ కోసం చూస్తున్నాం, టిఫిన్ సెంటర్ దొరకట్లే. యూటర్న్ తీసుకొని, అరే ఆడనే ఉండే కదా యూటర్న్ చిన్నది. Congratulations brother for your new car. ఓకే, మొత్తం లైట్ అంతా డ్రాప్ చేసి చూస్తే సిటీ అంటే టౌన్లో ఇంత కలర్ఫుల్ ఉందంటే ఇట్స్ నైస్. బాగుంది వ్యూ నైట్ టైంలో. ఇప్పుడు కొంచెం తినేసి ఇంకా మా హోస్ట్ ఫార్మర్ అంటే మా స్టే అకామిడేషన్కి స్కిప్ కొట్టాలా. ముందే 4-5 hours జర్నీ చేసుకొని వచ్చినాము. గ్రాసరీ కోసం బయటికి వచ్చాం, కొన్నాము. ఫ్రూట్స్ తీసుకోవాలి, కొంచెం తినేసి వీ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్. ఇది తాండూర్ అంటే రోడ్ పక్కన ఉన్న తాండూర్. ఇది లోపల అయితే మేము తిరగలేదు. కొన్ని స్ట్రీట్స్ ఉన్నాయి, అంటే సపరేట్ క్లాతింగ్స్కి ఒక సపరేట్ స్ట్రీట్ ఉంది. అండ్ ఇంకా కూరగాయల మార్కెట్ ఒకటి ఉంది. దెన్ వీ కెన్ గో ఫర్ అంటే కిరాణా స్టోర్స్ అన్నీ ఉండే ఒక స్ట్రీట్ ఉంది. బాగుంది, దానికి సపరేట్ ఉంది. మా చీపురు కట్ట తీసుకో. ఎన్నిసార్లు చెప్తున్నా, ఆడు లైట్ షాప్ దగ్గర ఆపంటే ఈడ ఆపుతలేడు. అరే చీపురు కట్టరా. ఇలా ఆగినప్పుడు మాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. అంటే ఇద్దరు ఫ్రెండ్స్ ముందరికి వెళ్ళిపోయారు, ఇద్దరం స్ట్రక్ అయిపోయినాం. సో మా వాడు ఉండి ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనమాట. ఆ ఎక్స్ప్రెషన్కి సాంగ్ వచ్చేసి ఇరుక్కుపో ఎత్తుకొని ధీరా వీరా. ఇంకా జేసీబీ ముందరికి వెళ్ళదు, మేము స్ట్రక్ అయినట్టే. ఇంకా పదమా. ఓకే, కొంచెం దారి దొరికింది. ఓ భయ్యా రుకో. అమ్మో ఎక్కించాడు. క్రాస్ అయితే చేసాం. యా అంకుల్ తీసుకొచ్చి 3/5 కాఫీ వాళ్ళనా. ఇగో ఈడనే ఆగిర్రాళ్ళు ఇక ముంగల. సో ఇవి స్ట్రీట్స్. ఇది బస్ స్టాపేనా కాదురా. ఫస్ట్ డేనే వనభోజనాలకు తీసుకొచ్చారు చూడు. 2 రోజుల బతుకు బాగుంది. లెట్స్ హోప్. ఫైనలీ ద ఫస్ట్ డే మీల్స్ అవుట్ ఎట్ తాండూర్. టేస్ట్ చేయాలి, ఎట్లుంది చెప్పు. ఎప్పుడు ఈయనది శుభము, హిమాలయ, అది ఇంకోటి ఎదురు. అది నిన్న బిర్యానీ తీసుకుంది, కుండ బిర్యానీ. అవే కావు బ్రో, అప్పుడప్పుడు ఇలాంటి కూడా ట్రై చేయాలి. ఎక్స్పెరిమెంట్ ఎండిపోయింది లోపల.